హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'శోభనం ఒక నరకమైతే' పార్ట్ 9. ఇక కథలోకి వెళితే బేస్మెంట్లోని ఆ చిమ్మ చీకట్లో ఫ్లాష్ లైట్ భయంకరమైన వెలుతురులో మృత్యువు ఒక భౌతిక రూపం దాల్చి నిలబడినట్లుగా ఉన్నాడు భైరవ్. వాడి నల్లటి జాకెట్ మీద రక్తపు మరకలు వాడి రాక్షసత్వానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. వాడి కళ్ళల్లో ఓటమిని అంగీకరించని అహంకారం, పగతో రగిలిపోతున్న కసి స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాలకేయ చేతిలో ఉన్న భారీ మిషన్ గన్ స్పృహ తప్పి పడి ఉన్న అంజలి తల మీద గురిపెట్టి ఉంది. వాడి వేలు ట్రిగ్గర్ మీద ఉంది. ఏ క్షణమైనా నొక్కడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎస్పీ విక్రమ్ చేతులు వణుకుతున్నాయి. తన సర్వీస్లో ఎన్నో ఎన్కౌంటర్లు చేశాడు. ఎంతో మంది క్రిమినల్స్ను మట్టి కరిపించాడు. కానీ ఇప్పుడు తన కళ్ళ ముందు ఉన్నది మామూలు క్రిమినల్ కాదు. సిస్టంలోని లొసుగులను వాడుకొని కిరాయి హంతకులను కొనుక్కొని మృత్యువు అంచులకు వెళ్ళి తిరిగి వచ్చిన ఒక సైకోపాత్. డ్రాప్ ద గన్ విక్రమ్. నాకు సహనం చాలా తక్కువ. 3 లెక్క పెట్టేలోపు నువ్వు తుపాకీ కింద పడేయకపోతే ఈ అంజలి తలకాయ పేలిపోతుంది. 1 అని భైరవ్ గంభీరంగా వికృతంగా అరిచాడు. వెన్నెల కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. వద్దు సార్. మీరు గన్ కింద పడేస్తే వీడు మనందరినీ చంపేస్తాడు. నన్ను వదిలేయండి. వాడిని కాల్చేయండి అని ఏడుస్తూ అరిచింది వెన్నెల. 2 భైరవ్ గొంతు మరింత పెరిగింది. కాలకేయ తన గన్ను అంజలి తలకు మరింత గట్టిగా అనిచాడు. అంజలి నుదుటి మీద గన్ రాసుకుపోయి రక్తం కారుతుంది. విక్రమ్కు వేరే దారి లేదు. ఒక ప్రాణాన్ని పణంగా పెట్టి తాను గెలవలేడు. ఆగు భైరవ్ అని అరుస్తూ విక్రమ్ తన AK-47 తుపాకీని నెమ్మదిగా నేల మీద పెట్టాడు. తన 2 చేతులు పైకి ఎత్తాడు. భైరవ్ పగలబడి నవ్వాడు. ఆ నవ్వు ఆ బేస్మెంట్లో ప్రతిధ్వనిస్తూ అందరి గుండెల్లో వణుకు పుట్టించింది. అది దారికి రావడమంటే. చట్టం ఎప్పుడు నా బూటి కాలి కిందే ఉంటుందో అని నేను నిరూపించాను అంటూ భైరవ్ తన మనుషులకు సైగ చేశాడు. వెంటనే ముగ్గురు ముష్కరులు విక్రమ్ మీదకు దూకారు. వాళ్ళ తమ తుపాకీ మడమతో విక్రమ్ తల మీద, కడుపు మీద విచక్షణారహితంగా దాడి చేయడం మొదలుపెట్టారు. విక్రమ్ కింద పడిపోయాడు. వాళ్ళ దెబ్బకు విక్రమ్ నోటి నుండి, ముక్కు నుండి రక్తం ధారగా కారుతుంది. సార్, వదిలేయనిరా వాడిని ప్లీజ్ అని వెన్నెల అరుస్తూ వాళ్ళను ఆపడానికి వెళ్ళింది. కానీ భైరవ్ ముందుకు వచ్చి వెన్నెల జుట్టును గట్టిగా పట్టుకొని వెనక్కి లాగాడు. ఆడదానివి, నీ హద్దుల్లో నువ్వు ఉండు వెన్నెల. నువ్వు ఒక మగాడిని, అందులోనూ ఈ భైరవ్ను ఓడించగలవు అనుకున్నావా? నా సామ్రాజ్యాన్ని కూల్చాలని చూశావు. దానికి తగ్గ మూల్యం చెల్లించాలి కదా అంటూ వెన్నెల ముఖం మీద బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు వెన్నెల పెదవి పగిలి రక్తం కారింది. ఆమె కింద పడిపోయింది. సీతమ్మ ఏడుస్తూ వెన్నెలను పట్టుకుంది. భైరవ్ మనుషులు విక్రమ్ను లాక్కుంటూ వెళ్ళి బేస్మెంట్ మధ్యలో ఉన్న ఒక పెద్ద కాంక్రీట్ పిల్లర్కు 2 చేతులు వెనక్కి విరిచి కట్టేశారు. వాడి ముఖమంతా రక్తం గాయాలతో గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. కానీ విక్రమ్ కళ్ళలో ఇంకా ఆ పౌరుషం చావలేదు. భైరవ్ నెమ్మదిగా కుంటుకుంటూ విక్రమ్ దగ్గరికి వచ్చాడు. వాడి జేబులో నుంచి ఒక చిన్న నల్లటి బాక్స్ తీశాడు. అది ఒక C4 టైమ్ బాంబ్. దానిపైన ఎర్రటి డిజిటల్ నెంబర్స్ ఉన్నాయి. భైరవ్ ఆ బాంబును విక్రమ్ ఛాతీకి కట్టాడు. ఏంటి విక్రమ్, ఆశ్చర్యపోతున్నావా? నేను నిన్ను సింపుల్గా తుపాకీతో కాల్చి చంపేయవచ్చు. కానీ అది నాకు కిక్ ఇవ్వదు. ఒక ఎస్పీ తన చావును క్షణక్షణం ఎదురు చూస్తూ నరకం అనుభవించాలి. ఈ బాంబ్ టైమర్ 30 నిమిషాలు. కరెక్ట్గా అరగంటలో ఈ బేస్మెంట్తో పాటు నువ్వు కూడా ముక్కలు ముక్కలై గాలిలో కలిసిపోతావు అని టైమర్ ఆన్ చేశాడు భైరవ్. బీప్ బీప్ అంటూ బాంబు మీద 30 నిమిషాల నుండి టైమర్ కిందకు పడడం మొదలయ్యింది. ఒరేయ్ సైకో నా కొడకా, నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడికి పారిపోయినా నిన్ను వదలను. చచ్చినా సరే దయ్యంలా వచ్చి నీ గొంతు కొరుక్కు తింటాను అని రక్తం కక్కుతూ గర్జించాడు విక్రమ్. చచ్చాక చూద్దాంలే ఎస్పీ గారు. ముందు ఈ అరగంటలో నీ ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో ఆలోచించు. కాలకేయ, ఆ ముగ్గురు ఆడవాళ్లను ఫార్చునర్లో ఎక్కించండి. మనకి ఇక టైం లేదు. పోలీసులు వచ్చేలోపు మనం మన సేఫ్ హౌస్కు చేరుకోవాలి అని ఆర్డర్ వేశాడు భైరవ్. ముష్కరులు అపస్మరక స్థితిలో ఉన్న అంజలిని, ఏడుస్తున్న సీతమ్మను లాక్కొని వెళ్ళి కారులో వేశారు. భైరవ్ స్వయంగా వెన్నెల మెడ పట్టుకొని లాక్కుంటూ కారు వైపు నడిచాడు. వెన్నెల, నీకు నాకు మధ్య జరిగిన ఈ ఆటలో ఫైనల్ ఎపిసోడ్ మొదలవబోతుంది. జైల్లో ఆగిపోయిన మన శోభనం ఈ రోజు రాత్రి నా కొత్త కోటలో జరుగుతుంది. నీ ఏడుపులు వినడానికి నా చెవులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాయి అని వెన్నెల చెవిలో భయంకరంగా గొనిగి ఆమెను కారు వెనక సీట్లోకి తోశాడు. కారు డోర్లు లాక్ అయ్యాయి. భైరవ్ ముందు సీట్లో కూర్చున్నాడు. కాలకేయ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. 2 నల్లటి కారులు బేస్మెంట్లో నుంచి దుమ్ము రేపుకుంటూ బయటకు దూసుకుపోయాయి.
బేస్మెంట్లో ఇప్పుడు కేవలం విక్రమ్, వాడి ఛాతీకి కట్టి ఉన్న టైం బాంబ్ శబ్దం మాత్రమే మిగిలాయి. సమయం 28. తన టీం అంతా చనిపోయింది. కమ్యూనికేషన్ జామ్స్ ఆన్లో ఉన్నాయి. తనను రక్షించడానికి ఎవ్వరూ రారు. ఒకవేళ బాంబు పేలితే పైనున్న అపార్ట్మెంట్ మొత్తం కుప్పకూలిపోయి వందలాది అమాయకుల ప్రాణాలు పోతాయి. ఇప్పుడు విక్రమ్ తనను తాను రక్షించుకోవడంతో పాటు ఆ బాంబును కూడా నిర్వీర్యం చెయ్యాలి. హైవే మీద ఫార్చ్యూనర్ కార్ వేగంగా దూసుకుపోతుంది. వెన్నెల చేతులను కాళ్లను గట్టిగా ప్లాస్టిక్ జిప్ టైప్తో బంధించారు. ఆమెకు పక్కనే అంజలి స్పృహ లేకుండా పడి ఉంది. సీతమ్మ భయంతో కళ్ళు మూసుకొని రాముడి నామం జపిస్తుంది. సుమారు 2 గంటల ప్రయాణం తర్వాత కారు నగరానికి చాలా దూరంగా ఉన్న ఒక దట్టమైన అటవీ ప్రాంతంలోకి ప్రవేశించింది. ఆ అటవీ మధ్యలో ఒక పాడుబడిన పురాతనమైన కోట ఉంది. ఆ కోట చుట్టూ ఎత్తైన కొండలు ఉన్నాయి. అక్కడికి సాధారణ మనుషులు ఎవ్వరూ చేరుకోలేరు. మొబైల్ సిగ్నల్స్ అస్సలే ఉండవు. కారు ఆ కోట శిథిలాల మధ్యలో వెళ్ళి ఆగింది. దిగండి కిందికి అని ముష్కరులు అరుస్తూ వాళ్ళను కారులో నుంచి కిందకు లాగారు. భైరవ్ కారు దిగి ఆ కోట వైపు చూసి గర్వంగా నవ్వాడు. వెల్కమ్ టు మై అండర్ గ్రౌండ్ ప్యాలెస్ వెన్నెల. పోలీసుల కళ్ళు కప్పి నేను నిర్మించుకున్న చీకటి సామ్రాజ్యం ఇది. ఇక్కడికి పోలీసు జాగిలాలు కూడా రాలేవు అని వాళ్ళను ముందుకు నడిపించాడు. ఆ శిథిలమైన కోట మధ్యలో ఒక రహస్యమైన సొరంగం ఉంది. దానికి ఒక భారీ ఇనుప తలుపు ఉంది. భైరవ్ వేలిముద్రతో ఆ తలుపు తెరుచుకుంది. వాళ్ళు లోపలికి అడుగు పెట్టగానే వెన్నెల షాక్ అయింది. పైన పాడుబడిన కోటలా ఉన్న భూమి కింద భైరవ్ ఒక అత్యాధునికమైన 5 స్టార్ బంకర్ను నిర్మించుకున్నాడు. లోపల ఏసీలు, ఖరీదైన సోఫాలు, పెద్ద స్క్రీన్ టీవీలు అన్నీ ఉన్నాయి. అదొక సౌండ్ ప్రూఫ్ స్థావరం. లోపల ఎంత పెద్దగా అరిచినా బయటకు ఒక్క శబ్దం కూడా వినిపించదు. ఒక బంకర్ మధ్యలో 2 వేరు గదులు ఉన్నాయి. ఒక గది పూర్తిగా అద్దాలతో చేయించబడి ఉంది. భైరవ్ తన మనుషులకు సైగ చేశాడు. ఆ అంజలిని, ముసలిదాన్ని ఆ అద్దాల గదిలో బంధించండి. వాళ్ళు ఈ రోజు రాత్రి వెన్నెలకు నేను చూపించే నరకాన్ని తమ కళ్ళారా చూడాలి. కానీ వాళ్ళ అరుపులు బయటకు రాకూడదు అని చెప్పాడు. ముష్కరులు సీతమ్మను, అంజలిని లాక్కుంటూ వెళ్ళి ఆ సౌండ్ ప్రూఫ్ అద్దాల గదిలో పడేశారు. వాళ్ళు గది లోపల నుండి తలుపులు బాదుతూ ఏడుస్తూ అరుస్తున్నారు. కానీ బయట ఉన్న వెన్నెలకు వాళ్ళ శబ్దం ఏమీ వినిపించడం లేదు. కేవలం వాళ్ళ ఏడుపు ముఖాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఒక సైకోపాత్ తన బాధితులను మానసికంగా ఎంత క్రూరంగా హింసిస్తాడో చెప్పడానికి ఇదొక నిదర్శనం. భైరవ్ నెమ్మదిగా వెన్నెల వైపు నడిచాడు. వాడి ముఖంలో ఇప్పుడు ఏమాత్రం తొందర లేదు. తన ఎర తన గుప్పెట్లో బందీ అయిపోయిందన్న ప్రశాంతత వాడి కళ్ళల్లో కనిపిస్తుంది. చూశావా వెన్నెల, నీ అక్క నీకు సహాయం చేసిన పని మనిషి. వాళ్ళు ఇప్పుడు నీ కోసం ఏడుస్తున్నారు. కానీ వాళ్ళేమీ చెయ్యలేరు. ఇప్పుడు మనం ఆడుకోబోయే ఈ ఆటలో నేను రాజుని, నువ్వు నా బానిసవి అంటూ వెన్నెలను జుట్టు పట్టుకుని లాక్కుంటూ 2వ గదిలోకి తీసుకువెళ్ళాడు. భైరవ్ వెన్నెలను లాక్కెళ్ళిన ఆ 2వ గదిని చూడగానే వెన్నెల రక్తం గడ్డ కట్టుకుపోయింది. అది అచ్చం తన శోభనం రాత్రి ఆ రాతి బంగ్లాలో ఉన్న గదిలాగే ముస్తాబు చేయబడి ఉంది. ఎర్రటి గులాబీ పూలతో అలంకరించిన పెద్ద మంచం, పక్కన ఒక టేబుల్ మీద పాలు, పండ్లు, మందు బాటిల్స్, గోడకు ఎర్రటి లైటింగ్. అదొక శృంగార గదిలా లేదు, మరణానికి సిద్ధం చేసిన బలిపీఠంలా ఉంది. వాడికి శోభనం రాత్రి పట్ల ఉన్న ఉన్మాదం ఎలాంటిదో ఆ గది చెబుతుంది. భైరవ్ వెన్నెలను నేల మీదకు విసిరేసి ఒక బీరువా తెరిచాడు. అందులో నుంచి ఒక ఖరీదైన ఎర్రటి పట్టు చీర మరియు నగలు బయటకు తీశాడు. వాటన్నిటినీ వెన్నెల ముందు నేల మీద పడేశాడు. శోభనం రాత్రి ఒక ఆడపిల్ల ఎంత అందంగా ఉండాలో నాకు తెలుసు వెన్నెల. ఆ రోజు ఆ బంగ్లాలో నువ్వు పారిపోయి నా కోరికను అసంపూర్ణంగా మిగిల్చావు. కానీ ఈరోజు అలా జరగదు. నీ బట్టలు మార్చుకొని ఈ చీర కట్టుకొని మంచం మీద కూర్చో. నేను స్నానం చేసి నా సర్జరీ గాయాలకు మందు రాసుకొని వస్తాను. నేను వచ్చేసరికి నువ్వు ఒక అందమైన పెళ్లి కూతురులా రెడీగా ఉండాలి. లేదంటే ఆ బయట ఉన్న నీ అక్క అంజలి ముక్కలు ముక్కలుగా నరకబడుతుంది అని గట్టిగా హెచ్చరించి భైరవ్ గది బయటకు వెళ్ళిపోయాడు. తలుపు బయట నుండి లాక్ చేయబడింది. వెన్నెల ఆ గదిలో ఒంటరిగా మిగిలిపోయింది. నేల మీద ఉన్న ఆ ఎర్రటి పట్టు చీరను చూస్తే ఆమెకు ఒక శవానికి కప్పే బట్టలా అనిపించింది. ఆమె శరీరం అంతా గాయాలతో నొప్పులు పెడుతోంది. తన చేతులకు కాళ్లకు ఉన్న బంధనాలను కష్టపడి విప్పుకుంది. గది అద్దంలో తన ముఖం చూసుకుంది. చెరిగిపోయిన జుట్టు, పగిలిన పెదవి, నుదుటి మీద రక్తం గడ్డకట్టిన గాయం. తాను ఒక మృతదేహంలా కనిపిస్తుంది.
అప్పుడే ఆమెకు సూర్య ఆఖరి మాటలు గుర్తుకు వచ్చాయి. నా ఆత్మకు శాంతి కలగాలంటే నువ్వు గెలవాలి వెన్నెలా. మరియు డాక్టర్ ఆనంద్ కన్నీళ్లు గుర్తుకు వచ్చాయి. తన కళ్ళెదురుగా అద్దాల గదిలో బందీ అయిన అంజలి భయంకరమైన చూపులు గుర్తుకు వచ్చాయి. ఆ క్షణంలో వెన్నెల గుండెల్లో ఏడుపు ఆగిపోయింది. భయం పూర్తిగా కాలి బూడిదైపోయింది. ఇప్పుడు ఆమెలో మిగిలింది ఒకే ఒక్క భావన, కసి. ఆ మృగాన్ని వేటాడే కాళిక మాతల ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి. నేను చచ్చిపోవడానికి రెడీగా లేను భైరవ్. నువ్వు నా కోసం ఈ శోభనం గదిని సిద్ధం చేశావు కదా. ఈ రాత్రి నేను నీకు ఎలాంటి సుఖాన్ని ఇస్తానో చూద్దువు కానీ. ఈ గదుల నుండి బయటకు వెళ్ళేది ఒక్కరే ఒకరు, అది నేనే అని మనసులో నిశ్చయించుకుంది వెన్నెల. ఆమె వేగంగా ఆ గదిలో తనకు ఆయుధంగా ఉపయోగపడే వస్తువు ఏదైనా ఉందా అని వెతకడం మొదలుపెట్టింది. వాష్రూమ్, బీరువా, పరుపు కింద అంతా వెతికింది. కానీ భైరవ్ చాలా తెలివైనవాడు. గదిలో ఎలాంటి పదునైన వస్తువు, కత్తి, కనీసం అద్దం పగిలే అవకాశం కూడా లేకుండా అంత సేఫ్టీగా డిజైన్ చేశాడు. టేబుల్ మీద ఉన్న పండ్ల ప్లేట్లో కూడా ప్లాస్టిక్ కత్తి మాత్రమే ఉంది. ఆమెకు ఎలాంటి ఆయుధం దొరకలేదు. మరి ఈ మృగాన్ని ఎలా ఎదుర్కోవాలి? అప్పుడే వెన్నెల చూపు టేబుల్ మీద ఉన్న ఒక పాత కాలపు టెలిఫోన్ వైపు పడింది. దానికి పొడవాటి ఇనుప వైరు ఉంది. ఆ క్షణంలో ఆమె మెదడులో ఒక భయంకరమైన కానీ ఆఖరి ఆలోచన మెదిలింది. భౌతిక బలం వాడికి ఎక్కువై ఉండవచ్చు, కానీ సైకలాజికల్గా వాడిని దెబ్బ కొట్టగలిగితే వాడిని చంపడం సాధ్యమే. వెన్నెల నెమ్మదిగా ఆ ఎర్రటి పట్టుచీరను తీసుకొని కట్టుకోవడం మొదలుపెట్టింది. వాడికి కావలసినట్లుగానే ఒక పెళ్లి కూతురులా ముస్తాబవుతుంది. కానీ ఈ ముస్తాబు శృంగారం కోసం కాదు, ఒక రక్తపాత మరణశాసనం రాయడం కోసం. ఇటు పట్నంలోని అపార్ట్మెంట్ బేస్మెంట్లో సమయం క్షణక్షణం కరిగిపోతుంది. బీప్ బీప్ అంటూ బాంబు టైమర్ 5 నిమిషాలకు చేరుకుంది. పిల్లర్కు కట్టేసిన ఎస్పీ విక్రమ్ గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ తన బంధాలను తెంచుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నాడు. వాడికి ఉన్న తాడు చాలా మందపాటి నైలాన్ తాడు. కదిలే కొద్దీ అది చర్మాన్ని కోసుకుంటూ వెళ్తుంది. విక్రమ్ మణికట్టు నుండి రక్తం కారి నేల మీద పడుతుంది. కమాన్ విక్రమ్, నువ్వు చచ్చిపోకూడదు. ఆ వెన్నెల కోసం నువ్వు బ్రతకాలి అని తనకు తాను ధైర్యం చెప్పుకున్నాడు. అప్పుడే వాడికి తన బూట్కు ఉన్న ఇనుప బకీల్ గుర్తుకు వచ్చింది. వాడి కాలు వెనక్కి వంచి ఆ బకీల్కు తాడును రాయడం మొదలుపెట్టాడు. రక్తం కారుతున్నా పట్టించుకోకుండా విపరీతమైన వేగంతో రాస్తున్నాడు. సమయం 2 నిమిషాల 30 నిమిషాలు. తాడు కొద్దిగా కట్ అయింది. సమయం 1 నిమిషం 45 నిమిషాలు. తాడు సగం తెగింది. సమయం 50 సెకండ్లు. టప్పుమనే శబ్దంతో ఆ నైలాన్ తాడు తెగిపోయింది. విక్రమ్ చేతులకు స్వేచ్ఛ దొరికింది. కానీ ప్రమాదం ఇంకా ముగియలేదు. వాడి ఛాతీకి ఉన్న బాంబు టైమర్ ఇప్పుడు 40 సెకండ్లు చూపిస్తుంది. విక్రమ్ వెంటనే ఆ బాంబు పట్టిని విప్పి కింద పెట్టాడు. అది ఒక C4 ఎక్స్క్లూజివ్. దానికి 3 వైర్లు ఉన్నాయి. ఎరుపు, ఆకుపచ్చ, నీలం. ఏది కట్ చేయాలో వాడికి ఖచ్చితంగా తెలియదు. బాంబ్ స్క్వాడ్కి కాల్ చేయడానికి జామర్ ఆన్లో ఉంది. సమయం 20 సెకండ్లు. విక్రమ్కు విపరీతమైన చెమట పడుతుంది. తన చేతికి ఉన్న పాత స్వీజ్ నైఫ్ తీసుకున్నాడు. తప్పు వైరు కట్ చేస్తే ఆ క్షణమే పేలిపోతుంది. రెడ్ వైర్ ఎప్పుడు ట్రిగ్గర్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. బ్లూ వైర్ పవర్ సప్లై అని తన ట్రైనింగ్ గుర్తు చేసుకున్నాడు. సమయం 10 సెకండ్లు. 9, 8. విక్రమ్ కళ్ళు మూసుకొని బ్లూ వైర్ను కట్ చేశాడు. టైమర్ 3 సెకండ్ల దగ్గర ఆగిపోయింది. బాంబు డిఫ్యూజ్ అయిపోయింది. విక్రమ్ గట్టిగా గాలి పీల్చుకొని నేల మీద పడిపోయాడు. త్రుటిలో వందలాది ప్రాణాలు కాపాడ్డాయి. కానీ వాడికి రెస్ట్ తీసుకునే సమయం లేదు. భైరవ్ వెన్నెలను తీసుకుని వెళ్ళి అరగంట దాటుతుంది. వాళ్ళను ఎలా ట్రాక్ చేయాలి? విక్రమ్ వేగంగా లేచి బేస్మెంట్లో చెల్లాచెదురుగా పడి ఉన్న తన పోలీసుల శవాల దగ్గరకు వెళ్ళాడు. తన జీప్ డోర్ తెరిచి లోపల డాష్ బోర్డ్ను చూశాడు. జామర్ల వల్ల మొబైల్ సిగ్నల్ పనిచేయడం లేదు, కానీ తన పోలీస్ జీప్లో ఉన్న అడ్వాన్స్ జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ఇంకా ఆన్లోనే ఉంది. గోదాములో ఖాళీకి ఎరవేసినప్పుడు వెన్నెల చీరలో పెట్టిన మైక్రో ట్రాకర్ సిగ్నల్ ఇందులో రికార్డ్ అవుతూ ఉంటుంది. విక్రమ్ స్క్రీన్ ఆన్ చేశాడు. చివరిసారిగా ఆ సిగ్నల్ పట్నం బయట ఉన్న అటవీ ప్రాంతంలో ఆగిపోయింది. ఆ తర్వాత సిగ్నల్ బ్రేక్ అయ్యింది. కానీ వాళ్ళు వెళ్ళిన దిశ, ఆఖరి లొకేషన్ విక్రమ్కు దొరికేసింది. ఐ గాట్ యు భైరవ్. నిన్ను భూమి అడుగున పాతిపెట్టినా సరే అక్కడికి వచ్చి నీ తల తీస్తాను అని పళ్ళు నూరుతూ విక్రమ్ వెంటనే తన జీప్లో ఉన్న హెవీ మిలిటరీ వెపన్స్ తీసుకొని ఒంటరిగానే జీప్ స్టార్ట్ చేసి ఆ అటవీ ప్రాంతం వైపు
తుఫానులా దూసుకుపోయాడు విక్రమ్. డిపార్ట్మెంట్కు కబురు పెట్టే సమయం లేదు. ఇది ఇప్పుడు ఒక ఎస్పీకి, ఒక సైకోపాత్కి మధ్య జరుగుతున్న వ్యక్తిగత యుద్ధం. అండర్ గ్రౌండ్ బంకర్లోని ఆ ఎర్రటి గదిలో వెన్నెల పట్టుచీర కట్టుకుని మంచం మీద కూర్చుని ఉంది. ఆమె ముఖంలో భయం లేదు, ఒక భయంకరమైన ప్రశాంతత ఉంది. ఆమె కుడి చేతిని చీర కొంగు కింద దాచి ఉంచింది. గది తలుపు క్లిక్కుమని తెరుచుకుంది. భైరవ్ లోపలికి అడుగుపెట్టాడు. వాడు స్నానం చేసి సర్జరీ గాయానికి కొత్త బ్యాండేజ్ కట్టుకుని ఉన్నాడు. ఒంటికి ఖరీదైన సెంట్ రాసుకొని ఒక నల్లటి పట్టు కుర్తా వేసుకున్నాడు. వాడి కళ్ళల్లో కామం, కసి ఉప్పొంగుతున్నాయి. గదిలోకి రాగానే వాడు మంచం మీద పెళ్లి కూతురులా కూర్చున్న వెన్నెలను చూసి ఆగిపోయాడు. వాడి ముఖంలో పైశాచికమైన ఆనందం వెల్లి విరిసింది. వావ్ వెన్నెల, ఎంత అందంగా ఉన్నావో! నువ్వు అచ్చం నా కలల రాకుమారిలా ఉన్నావు. ఇలాగే నా దారికి వస్తే ఈ పాటికి మహారాణిలా బ్రతికేదానివి కదా! అనవసరంగా ఎంతమంది ప్రాణాలు బలి తీసుకున్నావో చూడు అంటూ వాడు నెమ్మదిగా మంచం వైపు అడుగులు వేశాడు. వెన్నెల కదలకుండా అలాగే వాడి కళ్ళలోకి చూస్తుంది. ఇంకా నా ప్రాణం పోలేదు భైరవ్. నేను బ్రతికి ఉన్నంత వరకు ఈ ఆట అయిపోదు అంది కఠినమైన స్వరంతో. భైరవ్ పెద్దగా నవ్వాడు. ఆట ముగిసిపోయింది వెన్నెల. నీ ఎస్పీ విక్రమ్ గాడు ఈ పాటికి ఆ బేస్మెంట్లో ముక్కలు ముక్కలైపోయి ఉంటాడు. బయట అద్దాల గదిలో నీ అక్క ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని చూస్తుంది. ఇక నిన్ను కాపాడేవాడు ఎవరు లేరు. ఈ భూమి మీద, ఈ బంకర్లో ఉన్నది నువ్వు నేను మాత్రమే అని వాడు మంచం మీద వెన్నెల పక్కన కూర్చున్నాడు. వాడి చేతులు వెన్నెల భుజం వైపు వెళ్ళాయి. వాడి వేళ్ళు ఆమె మెడను తాకుతున్నాయి. వెన్నెలకు వాంతి వచ్చేంత అసహ్యం వేస్తుంది. కానీ ఆమె తన కోపాన్ని అదుపు చేసుకుంది. నా మొదటి భార్య రాధ ఏడ్చింది. నందిని బతిమలాడింది. అంజలి కాళ్ళ మీద పడింది. కానీ వాళ్ళు ఎవరూ నాకు దక్కలేదు. నువ్వు నా సామ్రాజ్యాన్ని కూల్చావు కాబట్టి నిన్ను చంపే ముందు నేను పడే ఆనందం అంతా ఇంత కాదు అంటూ భైరవ్ వెన్నెల మీదకు వాలి ఆమెను మంచం మీదకు తోశాడు. సరిగ్గా వాడు ఆమె మీదకు వంగిన క్షణంలో వెన్నెల చీర కొంగు కింద దాచిన తన కుడి చేతిని బయటకు తీసింది. ఆమె చేతిలో పాత టెలిఫోన్కు ఉండే గట్టి ఇనుప వైర్ ఉంది. ఆమె వేగంగా తన సర్వశక్తులు కూడదీసుకొని ఆ వైర్ను భైరవ్ మెడకు 2 రౌండ్లు చుట్టి తన 2 కాళ్ళతో వాడి పొట్ట మీద బలంగా తన్నింది. అబ్బా అని అరుస్తూ భైరవ్ వెనక్కి మంచం మీద పడ్డాడు. వాడి కడుపులోని కుట్లు తెగిపోయి రక్తం కారడం మొదలైంది. వెన్నెల వాడి మీదకు దూకి ఆ టెలిఫోన్ వైర్ను వాడి గొంతుకు బిగించి 2 చేతులతో బలంగా లాగింది. ఒక సైకోపాత్కు ప్రాణభయం ఎలా ఉంటుందో, వాడు అనుభవించిన నరకం ఎలా ఉంటుందో ఇప్పుడు వాడికి చూపించడానికి వెన్నెల సిద్ధమైంది. భైరవ్ గిలగిలా కొట్టుకుంటున్నాడు. వాడి కళ్ళు బయటకు వస్తున్నాయి. గాలి కోసం వాడి చేతులు వెన్నెలను కొడుతున్నాయి. కానీ వెన్నెల కళ్ళల్లో రాధ, నందిని, సూర్య, అంజలిల ముఖాలు తిరుగుతున్నాయి. ఆమె పట్టు ఏమాత్రం సడలించలేదు. చావురా మృగమా! నా శోభనం ఒక నరకం కాదురా, నీకు రాసిపెట్టిన మరణశాసనం అని గర్జించింది వెన్నెల. ఆ చీకటి బంకర్లో ఒక భయంకరమైన జీవన్మరణ పోరాటం శిఖరాగ్రానికి చేరుకుంది. వెన్నెల తన ఆఖరి అస్త్రంతో భైరవ్ను అంతం చేయగలుగుతుందా, లేక భైరవ్ తన రాక్షస బలాన్ని ఉపయోగించి వెన్నెలను ఓడించి పైచేయి సాధిస్తాడా? అడవిలో అడుగుపెట్టిన విక్రమ్ ఈ బంకర్ను చేరుకొని వెన్నెలను కాపాడగలడా? ఈ పోరాటంలో గెలుపు ఎవరిది? ఆ శోభనం గదిలో ఒక భయంకరమైన జీవన్మరణ పోరాటం జరుగుతుంది. వెన్నెల తన సర్వశక్తులు కూడదీసుకొని ఆ టెలిఫోన్ వైర్ను భైరవ్ గొంతుకు బిగించి లాగుతుంది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు ఎలాంటి భయం లేదు. కేవలం పగ, కసి మాత్రమే ఉన్నాయి. డాక్టర్ ఆనంద్, జర్నలిస్ట్ సూర్యల నెత్తుటి మరకలు ఆమెకు అదనపు బలాన్ని ఇస్తున్నాయి. గాలి ఆడక భైరవ్ కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. వాడి ముఖం ఎర్రబడి నరాలన్నీ ఉబ్బిపోయాయి. వెన్నెల తన కాళ్ళతో వాడి సర్జరీ అయిన పొట్ట మీద బలంగా నొక్కి పట్టింది. వాడి కుట్లు తెగిపోయి పట్టు కుర్తా అంతా రక్తంతో తడిసిపోయింది. వాడు తన 2 చేతులతో వెన్నెల చేతులను విడిపించడానికి గిలగిలా కొట్టుకుంటున్నాడు. కానీ భైరవ్ ఒక సాధారణ మనిషి కాదు. ఒక రాక్షసమైన బలం ఉన్న కరుడుగట్టిన సైకోపాత్. ప్రాణం పోయే ఆఖరి క్షణంలో వాడి శరీరంలో అడ్రినలిన్ విపరీతంగా పెరిగిపోయింది. వాడు తన బలమంతా కూడదీసుకొని ఒక్క ఉదుటున తన కుడి చేత్తో వెన్నెల జుట్టుని అత్యంత బలంగా పట్టుకున్నాడు. ఆ పట్టు ఎంత గట్టిగా ఉందంటే వెన్నెల తల
కుదుర్లతో సహా ఊడిపోయేంత నొప్పి ఆమెకు కలిగింది. ఆ నొప్పితో వెన్నెల పట్టు కొద్దిగా సడలింది. అదే అదునుగా భావించిన భైరవ్ వెన్నెల జుట్టును లాగి ఆమె తలను పక్కనే ఉన్న చెక్క మంచం గోడకు బలంగా గుద్దాడు. అబ్బా అని అరుస్తూ వెన్నెల చేతిలో ఉన్న వైర్ను వదిలేసి తల పట్టుకొని నేల మీద పడిపోయింది. ఆమె నుదురు పగిలి రక్తం కారడం మొదలైంది. కళ్ళ ముందు చీకటి కమ్ముకుంటుంది. భైరవ్ గొంతు పట్టుకొని పెద్దగా గాలి పీల్చుకుంటూ దగ్గుతూ నేల మీద మోకాళ్ళపై కూర్చున్నాడు. వాడి మెడ మీద ఆ వైరు వల్ల ఎర్రటి ఘాటు పడింది. పొట్ట నుండి రక్తం ధారగా కారుతుంది. వాడు ఒక గాయపడిన పులిలా రొప్పుతున్నాడు. నన్నే చంపుతావా కదే, ఒక ఆడది నన్ను చంపాలనుకోవడమా అని రొప్పుతూ భైరవ్ నెమ్మదిగా పైకి లేచాడు. వాడి కళ్ళల్లో ఇప్పుడు కామం లేదు. కేవలం ఆమెను అత్యంత కిరాతకంగా ముక్కలు ముక్కలుగా నరకాలన్న ఉన్మాదం మాత్రమే ఉంది. వాడు గదిలో ఉన్న టేబుల్ డ్రాయర్ను లాగి అందులో ఉన్న ఒక పెద్ద వేట కత్తిని బయటకు తీశాడు. ఆ కత్తి తలతలా మెరుస్తుంది. కింద పడి ఉన్న వెన్నెలకు పరిస్థితి అర్థమైంది. వాడు కత్తితో తన మీదకు వస్తున్నాడు. ఈ గదిలో ఉంటే తన ప్రాణాలు గాలిలో కలవడం ఖాయం. ఆమె వేగంగా నేల మీద పాక్కుంటూ వెళ్ళి పక్కనే ఉన్న గాజు పూలదానిని తీసుకుని వాడి ముఖం మీదకు విసిరింది. భైరవ్ దాని నుండి తప్పించుకునే లోపే వెన్నెల లేచి గది తలుపులు తీసుకొని బయటకు పరుగు తీసింది. వెన్నెల ఆ గదిలో నుండి బయటకు వచ్చి బంకర్ ప్రధాన హాలులోకి అడుగుపెట్టింది. ఆ హాలు చాలా విశాలంగా ఎన్నో గదులకు దారులు కలిగి ఉంది. ఆమె పరుగున వెళ్ళి అద్దాల గది దగ్గరకు చేరుకుంది. లోపల అంజలి, సీతమ్మ ఉన్నారు. వెన్నెల ముఖం నిండా రక్తాన్ని చూడగానే వాళ్ళు భయంతో గట్టిగా ఏడుస్తూ అద్దాలను బాదుతున్నారు. వాళ్ళ మాటలు బయటకు వినిపించడం లేదు, కానీ వాళ్ళ ఆవేదన వెన్నెలకు అర్థమవుతుంది. వెన్నెల ఆ అద్దాల గది తలుపు తీయడానికి ప్రయత్నించింది, కానీ దానికి బయోమెట్రిక్ లాక్ లేదా పాస్వర్డ్ ఉంది. ఎంత లాగినా ఆ తలుపు తెరుచుకోవడం లేదు. వెన్నెల పారిపో, వాడి చేతికి చిక్కకు అని అంజలి లోపల నుండి అరుస్తున్నట్లుగా ఆమె పెదవుల కదలికను బట్టి వెన్నెలకు అర్థమైంది. అప్పుడే వెనక నుండి బరువైన అడుగుల చప్పుడు, కత్తిని గోడకు రాస్తున్న శబ్దం వినిపించింది. ఎక్కడికి పోతావ్ వెన్నెల? ఇదొక అండర్ గ్రౌండ్ కోట. ఇక్కడి నుండి బయటకు వెళ్ళడానికి ఒకే ఒక తలుపు ఉంది. అది నా వేలి ముద్రతో తప్ప తెరుచుకోదు. నువ్వు ఒక ఎలుక బోన్లో ఇరుక్కున్నావు అంటూ భైరవ్ రక్తపు మరకలతో నడుచుకుంటూ వస్తున్నాడు. కత్తి అంచును ఇనుపపు గోడకు రాస్తూ వస్తుంటే కీచ్ కీచ్ అని పడుతున్న శబ్దం వెన్నెల గుండెలను కోసేస్తుంది. వెన్నెలకు ఇప్పుడు ఒకే దారి, వారి నుండి తప్పించుకొని ఎక్కడైనా దాక్కోవాలి. విక్రమ్ సార్ వచ్చే వరకు ప్రాణాలు నిలబెట్టుకోవాలి. ఆమె వెంటనే చీకటిగా ఉన్న కారిడార్ వైపు పరుగు తీసింది. భైరవ్ నవ్వుతూ తన జేబులో ఉన్న ఒక రిమోట్ తీసుకుని నొక్కాడు. బంకర్లో ఉన్న ప్రధాన లైట్లు అన్నీ ఆగిపోయి కేవలం ఎర్రటి ఎమర్జెన్సీ లైట్లు మాత్రమే వెలిగాయి. ఆ ఎర్రటి వెలుతురులో ఆ బంకర్ ఒక నరకంలాగా, భైరవ్ ఒక మృత్యుదేవతలా కనిపిస్తున్నాడు. చీకట్లో ఆడదాం రా వెన్నెల, నువ్వు దాక్కో, నేను నిన్ను వెతుకుతాను. దొరికితే మాత్రం నీ శరీరంలో ఏ భాగాన్ని ముందుగా కోయాలో నువ్వే చెప్పు అంటూ వికృతంగా అరుస్తూ వాడి అడుగులు కారిడార్ వైపు పడ్డాయి. వెన్నెల కారిడార్ చివర ఉన్న జనరేటర్ రూమ్లోకి దాగుంది. అక్కడ పెద్ద పెద్ద యంత్రాలు, పవర్ బోర్డులు ఉన్నాయి. ఆమె ఒక పెద్ద యంత్రం వెనక దాక్కొని గట్టిగా వస్తున్న తన శ్వాసను అదుపు చేసుకోవడానికి నోరు మూసుకుంది. ఆమె భుజం, నుదురు కట్టయి కారుతున్న రక్తం నేల మీద పడుతుంది. తన రక్తపు చుక్కల ద్వారా వాడు తనను కనిపెట్టేస్తాడేమో అన్న భయం ఆమెను తొలిచేస్తుంది. ఇటు అడవి మధ్యలో ఉన్న ఆ పాడుబడిన కోట దగ్గర చీకటి కమ్ముకొని ఉంది. భైరవ్ మనుషులు నలుగురు బయట కాపలా కాస్తున్నారు. వాళ్ళ చేతుల్లో ఆటోమేటిక్ తుపాకులు ఉన్నాయి. కోట శిథిలాల వెనక నుండి ఒక నల్లటి నీడలా వచ్చాడు ఎస్పీ విక్రమ్. వాడి కళ్ళల్లో ఇప్పుడు చట్టం లేదు, న్యాయం లేదు. కేవలం ఒక ఉన్మాదిని వేటాడి చెంపాలన్న పగ మాత్రమే ఉంది. తన టీం మొత్తాన్ని పొట్టన పెట్టుకున్న ఆ ముష్కరులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని వాడు నిర్ణయించుకున్నాడు. విక్రమ్ ముఖం అంతా గాయాలతో ఉంది, కానీ ఆ గాయాలే వాడికి అదనపు బలాన్ని ఇస్తున్నాయి. విక్రమ్ తన రిఫైల్కు సైలెన్సర్ బిగించాడు. కోట బురుజు మీద కాపలా ఉన్న ఒకడిని గురిచూసి కాల్చాడు. వాడు ఎలాంటి శబ్దం లేకుండా కింద పడిపోయాడు. మిగతా ముగ్గురు ముష్కరులు ఉలిక్కిపడ్డారు. ఎవర్రా వాడు? ఫైర్ ఫైర్ అని అరుస్తూ చీకట్లోకి కాల్పులు జరపడం మొదలుపెట్టారు. విక్రమ్ ఒక రాతి స్తంభం వెనక దాక్కొని తన నడుముకు ఉన్న స్మోక్ గ్రానైట్ను వాళ్ళ మధ్యలోకి విసిరాడు. పొగ కమ్మేయడంతో వాళ్లకు ఏమీ కనిపించడం లేదు. అదే అదునుగా విక్రమ్ పరుగున వెళ్ళి తన నైఫ్తో ఒకడి గొంతు కోసేశాడు. వాడి చేతిలో ఉన్న తుపాకీ తీసుకుని మిగతా ఇద్దరిని
క్షణాల్లో కాల్చి పడేశాడు. ఆ నలుగురిని మట్టి గరిపించిన తర్వాత విక్రమ్ కోట లోపలికి ప్రవేశించాడు. అతని చేతిలో ఉన్న ట్రాకర్ స్క్రీన్లో వెన్నెల లొకేషన్ ఈ కోట మధ్యలోనే ఎక్కడో భూమి కింద ఉన్నట్లు చూపిస్తుంది. విక్రమ్ ఆ శిథిలాలను దాటుకుంటూ కోట మధ్య భాగానికి వచ్చాడు. అక్కడ నేల మీద ఒక భారీ ఇనుప తలుపు కనిపించింది. దానికి అత్యాధునిక డిజిటల్ లాక్, బయోమెట్రిక్ స్కానర్ ఉన్నాయి. ఆ తలుపు కనీసం 6 అంగుళాల మందమున్న ఇనుపతో తయారు చేయబడింది. దాన్ని మామూలు తుపాకీ బుల్లెట్లతో పగలకొట్టడం అసాధ్యం. పాస్వర్డ్ లేకుండా అది తెరుచుకోదు. విక్రమ్ ఆ తలుపును తన తుపాకీ మడతతో బలంగా కొట్టాడు. భైరవ్, తలుపు తీయరా కుక్క, నిన్ను బయటకు లాగి చంపుతాను అని అరిచాడు. కానీ అది సౌండ్ ప్రూఫ్ కావడంతో వాడి వాయిస్ లోపలికి వెళ్ళడం లేదు. ట్రాకర్లో సిగ్నల్ ఇంకా లోపలే ఉంది. వెన్నెల ప్రాణాలు ఏ పరిస్థితిలో ఉన్నాయో ఊహిస్తే విక్రమ్ గుండె ఆగిపోతుంది. ఆ ఇనుప తలుపును ఎలాగైనా బద్దలు కొట్టాలి. అప్పుడే విక్రమ్కు తన జీప్లో తెచ్చిన ఎమర్జెన్సీ కిట్ గుర్తుకు వచ్చింది. బేస్మెంట్లో భైరవ్ తన ఛాతీకి కట్టిన ఆ C4 టైం బాంబును విక్రమ్ భద్రంగా తన జీప్లో తీసుకువచ్చాడు. ఆ బాంబును డిఫ్యూజ్ చేశాడు. కానీ అందులోని పేలుడు పదార్థం ఇంకా యాక్టివ్గానే ఉంది. నిన్ను చంపడానికి నువ్వు వాడిన బాంబునే నీ పాలిట మరణశాసనంగా మారుస్తాను భైరవ్ అని విక్రమ్ వెంటనే పరుగున వెళ్ళి తన జీప్లో నుండి ఆ C4 బాంబును తీసుకువచ్చాడు. ఆ పేలుడు పదార్థాన్ని ఆ ఇనుప తలుపు లాక్ ఉన్న ప్రదేశంలో అమర్చాడు. దానికి ఒక చిన్న డిటోనేటర్ కనెక్ట్ చేసి తన చేతిలో రిమోట్ పట్టుకొని ఒక 30 అడుగుల దూరం వెళ్ళి బండ వెనక దాక్కున్నాడు. హోల్డ్ ఆన్ వెనలా, ఐఎమ్ కమ్మింగ్ అని అనుకుంటూ విక్రమ్ ఆ బటన్ నొక్కడానికి సిద్ధమయ్యాడు. బంకర్ లోపల అద్దాల గదిలో అంజలి, సీతమ్మ ఉక్కిరి బిక్కిరిమంటూ చూస్తున్నారు. ఎర్రటి లైటింగ్లో ఆ బంకర్ చాలా భయానకంగా ఉంది. భైరవ్ జనరేటర్ గది వైపు వెళ్ళడం అంజలి చూసింది. వెన్నెల ఆ గదిలోనే దాక్కుందని ఆమెకు అర్థమైంది. తన చెల్లి తన ప్రాణాలను పణంగా పెట్టి తనను కాపాడడానికి వచ్చింది. ఇప్పుడు ఆ రాక్షసుడి చేతిలో బలైపోతుంటే తాను ఏమీ చేయలేకపోతున్నానని అంజలి గుండె పగిలిపోతుంది. నేను ఎలాగైనా ఈ గదిలో నుండి బయటకు వెళ్ళాలి. నా చెల్లిని నేను కాపాడుకోవాలి అని అంజలి ఆ అద్దాలను తన చేతులతో కాళ్ళతో బలంగా కొట్టడం మొదలుపెట్టింది. అంజలమ్మ, వద్దు, ఆ అద్దాలు పగలవు. అవి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు. నీ చేతులు రక్తమయం అవుతాయి అని సీతమ్మ ఆమెను ఆపడానికి ప్రయత్నించింది. అంజలి వినలేదు. ఆ గదిలో ఉన్న కుర్చీని తీసుకుని ఆ అద్దం మీద బలంగా బాదింది. కుర్చీ ముక్కలైంది. కానీ అద్దం మీద చిన్న గీత కూడా పడలేదు. ఆ రాక్షసుడు అన్ని పక్కాగా డిజైన్ చేశాడు. అంజలి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ అక్కడే నేల మీద కూలబడింది. దేవుడా, నా చెల్లిని కాపాడు అని చేతులు జోడించింది సీతమ్మ ప్రార్థిస్తూ. జనరేటర్ గదిలో చీకటిగా ఉంది. ఒక పాత ఇనుప యంత్రం వెనక వెన్నెల దాక్కొని ఉంది. టక్ టక్ భైరవ్ బూట్ల చప్పుడు ఆ గదిలో స్పష్టంగా వినిపిస్తోంది. వాడు నెమ్మదిగా అడుగులు వేస్తూ లోపలికి వచ్చాడు. వాడి చేతిలో ఉన్న కత్తి అంచును గోడకు రాస్తూ వస్తున్నాడు. ఆ ఇనుము మీద కత్తి రాసుకుంటున్న శబ్దం వెన్నెల నరాలను తెంచేస్తుంది. వెన్నెల, నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నావని. నేను మెడికల్ కాలేజీ చదివినప్పుడు అనాటమీ ల్యాబ్లో డెడ్ బాడీని కోసేవాడిని కదా. అప్పుడు నాకు ఎందుకు అసలు తృప్తి అనిపించలేదు. ఎందుకంటే ఆ బాడీలకు ప్రాణం లేదు. వాళ్ళ అర్థనాదాలు నాకు వినిపించలేదు. కానీ ప్రాణమున్న మనిషిని, ముఖ్యంగా నీలాంటి పౌరుషం ఉన్న ఆడదాన్ని కోస్తుంటే ఆ మసానే వేరు అని ఉన్మాదిలా మాట్లాడుతూ ఒక్కొక్క యంత్రాన్ని వెతుకుతున్నాడు భైరవ్. వెన్నెల తన చుట్టూ చూసింది. వాడిని ఎదుర్కోవడానికి ఏదైనా ఆయుధం కావాలి. పక్కనే ఉన్న ఒక ఫైర్ ఎక్స్టింగ్విజర్ సిలిండర్ ఆమె కంటపడింది. మరియు కింద ఒక బరువైన ఇనుప రెంచ్ కూడా ఉంది. ఆమె నెమ్మదిగా పాక్కుంటూ వెళ్ళి ఆ రెచ్చును తన చీర కొంగులో దాచుకొని ఆ ఫైర్ ఎక్స్టింగ్విజర్ను తన చేతిలోకి తీసుకుంది. భైరవ్ ఆమె దాక్కున్న యంత్రం దగ్గరకు వస్తున్నాడు. నేల మీద కారుతున్న వెన్నెల రక్తపు చుక్కలను వాడు గమనించాడు. ఆ రక్తపు జాడలు ఆ యంత్రం వెనుకకే వెళ్ళాయి. వాడి పెదవులపై క్రూరమైన నవ్వు వచ్చింది. కత్తిని గట్టిగా పట్టుకొని అకస్మాత్తుగా ఆ యంత్రం వెనకకు దూకాడు. కాని వెన్నెల అక్కడ లేదు. వాడు ఆశ్చర్యపోయి పైకి చూసే లోపే వెన్నెల ఆ యంత్రం పై భాగంలో నిలబడి ఉంది. తన 2 చేతులతో ఆ ఫైర్ ఎక్స్టింగ్విజర్ సిలిండర్ను ఎత్తి దాని నాజిల్ను భైరవ్ ముఖం మీదకు గురిపెట్టి గట్టిగా నొక్కింది. అత్యంత చల్లటి కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ దట్టమైన పొగలా వాడి ముఖం మీదకు దూసుకువచ్చింది. ఆ రసాయనపు పొగకు భైరవ్ కళ్ళు మండిపోయాయి. ఊపిరి ఆడక వాడు వెనక్కి తగ్గాడు. వెన్నెల ఇదే సరైన సమయం అని పైనుండి వాడి మీదకు దూకి తన చేతిలో ఉన్న ఇనుప రెంచుతో వాడి తల మీద బలంగా కొట్టింది.
కానీ భైరవ్ చేతులు గాలిలో అడ్డంగా రావడం వల్ల ఆ దెబ్బ వాడి భుజానికి తగిలింది. వాడు కోపంతో ఊగిపోతూ కళ్ళు మూసుకొని తన కత్తిని అటూ ఇటూ విసిరాడు. ఆ కత్తి అంచు వెన్నెల చేతిని చీల్చుకుంటూ వెళ్ళింది. ఒక పెద్ద గాయం ఆమె చేతి మీద పడింది. హా అని వెన్నెల నొప్పితో అరుస్తూ కింద పడిపోయింది. ఆమె చేతిలో ఉన్న రెచ్ దూరంగా పడిపోయింది. భైరవ్ కళ్ళు తుడుచుకుంటూ వెన్నెల వైపు చూశాడు. వాడి కోపం ఇప్పుడు అవధులు దాటింది. తనను ఒక ఆడది ఇంతలా ఎదిరించడాన్ని వాడు జీర్ణించుకోలేకపోతున్నాడు. చాలా ఆడావే నాతో, ఇక ఆట ముగిసింది అని భైరవ్ ఆమె జుట్టు పట్టుకుని లాగి గది మధ్యలోకి విసిరేశాడు. వెన్నెల లేచి పారిపోవడానికి ప్రయత్నించింది. కానీ భైరవ్ వాడి బరువైన బూటు కాలితో ఆమె కడుపు మీద బలంగా తన్నాడు. వెన్నెల రక్తం కక్కుకుంటూ కింద పడిపోయింది. ఆమెకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా బలం లేదు. చేతిలో ఉన్న గాయం నుండి రక్తం ప్రవహిస్తోంది. భైరవ్ ఆమె దగ్గరకు వచ్చి నేల మీద పడి ఉన్న ఆమె గొంతు మీద వాడి బూటుకాలు వేశాడు. వాడి బరువు మొత్తం వెన్నెల గొంతు మీద పడిపోతుంది. వాడు తన చేతిలోని వేటకత్తిని పైకెత్తాడు. వాడి కళ్ళు ఆనందంతో మెరుస్తున్నాయి. గుడ్ బై వెన్నెల, నరకంలో కలుద్దాం అని భైరవ్ ఆ కత్తిని ఆమె గుండెల్లో దించడానికి కిందకు దించాడు. సరిగ్గా అదే క్షణంలో బాంబ్, ఒక భయంకరమైన పేలుడు. ఆ బంకర్ పునాదులు సైతం కదిలిపోయేలా ఒక భూకంపం లాంటి శబ్దం. పైన ఉన్న ఇనుప తలుపులు పేలుడు దాడికి బద్దలై బంకర్ లోపలికి మట్టి, పొగ మరియు పెద్ద పెద్ద ఇనుప ముక్కలు దూసుకువచ్చాయి. బంకర్లోని ఎర్రటి లైట్లు అన్నీ పగిలిపోయాయి. జనరేటర్ గదిలో కూడా ఆ పేలుడు ప్రకంపనకు యంత్రాలు షేక్ అయ్యాయి. పేలుడు దాటికి భైరవ్ తూలి కింద పడిపోయాడు. వాడి చేతిలోని కత్తి దూరంగా పడిపోయింది. వాడి చెవులు ఆ శబ్దానికి గింగురుమంటున్నాయి. వెన్నెలకి కూడా ఏమీ అర్థం కావడం లేదు. బంకర్లోకి వెలుతురు రావడం మొదలైంది. ఆ పొగ, మట్టి మరియు శిథిలాల మధ్య నుండి ఒక ఆకారం కిందకు దూకింది. చేతిలో AK-47 తుపాకీతో, కళ్ళల్లో ఉగ్రరూపంతో ఉన్న ఎస్పీ విక్రమ్. అచ్చం మృత్యుదేవత లాంటి ఎంట్రీ. విక్రమ్ చేతిలో ఉన్న ఫ్లాష్ లైట్ ఆ బంకర్ చీకటిని చీల్చుకుంటూ భైరవ్ మీద పడింది. భైరవ్ అని సింహంలా గర్జించాడు విక్రమ్. కింద పడి ఉన్న భైరవ్ ఆశ్చర్యంతో, భయంతో విక్రమ్ వైపు చూశాడు. పోలీసులను, ఆ ముష్కరులను, తన సెక్యూరిటీని దాటుకొని ఈ బంకర్లోకి విక్రమ్ ఎలా వచ్చాడో వాడికి అర్థం కాలేదు. తన కోట బద్దలైపోయింది. తన అజేయమైన సామ్రాజ్యం మట్టిలో కలిసిపోయింది అన్న నిజం వాడిని భయపెడుతుంది. విక్రమ్ తుపాకీని భైరవ్ తలకేసి గురిపెట్టాడు. లేచి నిలబడరా కుక్క అని అరిచాడు. వెన్నెల నెమ్మదిగా కష్టపడుతూ పైకి లేచింది. విక్రమ్ను చూడగానే ఆమె కళ్ళల్లో ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది. సార్ అని ఏడుస్తూ విక్రమ్ వెనకకు వెళ్ళి నిలబడింది. భైరవ్ నెమ్మదిగా 2 చేతులు పైకెత్తి లేచి నిలబడ్డాడు. వాడి ముఖంలో రక్తం, మట్టి కలగలిపి ఉన్నాయి. కానీ వాడి సైకో బుర్ర ఇంకా ఓటమిని అంగీకరించలేదు. వాడు విక్రమ్ వైపు చూసి నవ్వాడు. వెల్ డన్ విక్రమ్, నువ్వు గెలిచావు. కానీ నన్ను అరెస్ట్ చేస్తే మళ్ళీ నేను రేపు కోర్టులో నా డబ్బుతో ఏదో ఒక లొసుగు వెతుక్కొని బయటకు వస్తాను. నీకు దమ్ముంటే ఒక పోలీసులా కాకుండా ఒక మగాడిలా నాతో ఫైట్ చెయ్యి. ఈ గన్ వదిలేయ్ అని విక్రమ్ను రెచ్చగొట్టాడు భైరవ్. ఒక సైకోపాత్ ఎప్పుడు ఎదుటివాడి ఎమోషన్స్తో ఆడుకుంటాడు. విక్రమ్ కోపాన్ని వాడు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాడు. విక్రమ్కి తెలుసు వాడు రెచ్చగొడుతున్నాడని. కానీ విక్రమ్ కళ్ళ ముందు తన టీం చనిపోయిన దృశ్యం, సూర్య తల కోసేసిన వీడియో, వెన్నెల పడుతున్న నరకం కదలాడాయి. చట్టం వాడిని శిక్షించడానికి ఎంత సమయం పడుతుందో అతనికి తెలుసు. విక్రమ్ తన చేతిలో ఉన్న AK-47 తుపాకీని కింద పడేశాడు. తన నడుముకున్న బెల్ట్ తీసి పక్కన పడేశాడు. సార్ వద్దు, వాడు చాలా క్రూరుడు. వాడికి ఎలాంటి రూల్స్ లేవు అని వెన్నెల ఆందోళనగా అరిచింది. విక్రమ్ వెన్నెల వైపు చూసి, చట్టం వీడికి ఊరి శిక్ష వేసింది వెన్నెల. కానీ వీడి చేతిలో చనిపోయిన వాళ్ళ ఆత్మలు మాత్రం వీడి చావు నా చేతుల్లోనే జరగాలని కోరుకుంటున్నాయి. ఈరోజు వీడికి ఏ కోర్టు అక్కర్లేదు. నేనే న్యాయమూర్తిని, నేనే ఆరక్షకుడిని అని షర్ట్ హ్యాండ్స్ మడుచుకుంటూ భైరవ్ వైపు అడుగులు వేశాడు. భైరవ్ పగలబడి నవ్వాడు. వాడి కింద పడి ఉన్న తన వేటకత్తిని కాలి బొటకన వేలుతో పైకి లేపి చేతిలోకి తీసుకున్నాడు. బంకర్లో ఇప్పుడు 2 భయంకరమైన మొగాళ్ల మధ్య ఆఖరి యుద్ధం మొదలవ్వబోతుంది. ఒకవైపు న్యాయం, ఆవేశం కలగలిపిన ఎస్పీ విక్రమ్, మరోవైపు క్రూరత్వం, ఉన్మాదం నిండిన సైకోపాత్ భైరవ్. ఈ నెత్తుటి పోరాటంలో గెలుపు ఎవరిది? భైరవ్ కత్తి విక్రమ్ గుండెను చీల్చుతుందా, లేక విక్రమ్ పిడికిలి భైరవ్ ప్రాణాలను గాలిలో కలుపుతుందా? అద్దాల గదిలో బందీ అయిన అంజలికి విముక్తి ఎలా దొరుకుతుంది? కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.